హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు. ఇవాళ వీడియో ఏంటంటే మా బెడ్రూమ్ టూర్. ఇది వినడానికి కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ నాకు ఈ థాట్ వచ్చిన వెంటనే చేయాలని అయితే అనిపించింది. నాకు తెలిసి ఇది ఎవరు చేసి ఉండరు, ఎందుకో నాకే చేయాలనిపించింది. కాబట్టి మీరు చూడండి, ఇది మా ఎంట్రన్స్ డోర్. ఇలాగే మేము రావాలి ఈ డోర్ నుంచే. దాని పక్కన క్లాక్ అయితే ఉంటుంది. ఆ మ్యారేజ్ గిఫ్ట్స్ వీడియో మీరు చూసుంటే కనుక ఈ క్లాక్ అయితే మీకు అందులో కనిపిస్తుంది. చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది మా దేవుడి మందిరం అన్నమాట. ఇక్కడ దేవుడి వాగ్దానాలు ఉంటాయి, ఇంకా తైలము. ఇది ఒక బెడ్ లైట్ ఉంటుంది, ఒక లైట్ పైన ఒక క్యాండిల్ ఉంటుంది, ఫ్లవర్ వాజెస్ ఉంటాయి. దాని పక్కన ఏసీ. ఇది మేము మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాము, స్వీట్ హోమ్ అని చెప్పేసి కీ చైన్స్ పెట్టుకోవడానికి. ఇంకా నా ఐడి కార్డ్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రిమోట్. దాని పక్కన చిన్న కిటికీ ఉంటుంది. నేను రాకముందు నుంచే ఇలా స్టిక్ చేశారు వాళ్ళు. ఇదేంటంటే ఏసీ కొనుక్కున్నప్పుడు ఏసీ గాలి బయటికి వెళ్ళకుండా వీళ్ళు దీనికి ఇలాగా క్లాత్ అయితే కుట్టించారనమాట. ఫ్రంట్ ఒక క్లాత్, బ్యాక్ ఒక క్లాత్ వేశారు, మధ్యలో అయితే ఒక కవర్ వేసి కుట్టారు. కుట్టి ఇక్కడ 2-in-1 అదేదో బెల్ట్ ఉంటుంది కదా, ఇట్లాంటి బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ అయితే ఇట్లా పెట్టేశాను అనమాట. నేను పక్కన నా మిషన్ ఉంటుంది. నాకు మిషన్ అంత పర్ఫెక్ట్ గా రాదు, ఏదో చిన్న చిన్నగా స్టిచ్ చేస్తాను. అదే కొంచెం కొత్త టాప్స్ ఏమైనా కొనుక్కుంటే కనుక స్టిచ్ చేసుకుంటా ఉంటాను ఈ మిషన్ మీద. ఇది నా మిషన్. దాని పక్కన అయితే మీ అందరికి గిఫ్ట్ అయితే తెలిసే ఉంటుంది. దీనికోసం నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. మా మద్దలు ఇచ్చిందని చెప్పేసి మా పెళ్లిలో ఇవ్వలేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చింది. నేను దీన్ని ఒక షార్ట్ తీసి నేను యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. చూడకపోతే వెనకాల ఒక క్యాలెండరీ ఉంటుంది, మా చర్చ్ లో ఇచ్చిన క్యాలెండరీ అయితే ఉంటుంది. దీని పక్కన మా బీరువా ఉంటుంది. ఈ బీరువా కూడా సేమ్ అంతే, ఏసీ గాలి అయితే బీరువా అంతా లాగేసుకుంటుందేమో అని చెప్పేసి ఇలా క్లాత్ అయితే కుట్టించారు. దీనికి ఇలాంటి బెల్ట్ ఎందుకుందంటే దీనికి ఫ్రంట్ కూడా ఒక క్లాత్ ఉంటుంది, ఫ్రంట్ కూడా కప్పేస్తే ఇంక ఏసీ గాలి దీనికి మొత్తం అబ్జర్వ్ చేసుకోదు, ఎందుకంటే ఇది ఇనుప బిరువ కదా, అందుకని దీనికి అబ్జర్వ్ చేసుకుంటుందేమో అని చెప్పేసి దీనికి ఇలా క్లాత్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇదైతే వేశారు. దీన్ని ఏమంటారు నాకు. ఇంకా పైన అయితే మా పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్ అయితే పెట్టా. ఓపెన్ చేసేసి జస్ట్ అలా పెట్టేసాం అంతే, పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి రేపొద్దున ఎప్పుడైనా పెట్టుకోవడానికి. ఇంకా పైన ఇత్తడి సామానం ఉంటుంది. ఇది ఒక పౌచ్ అనమాట. ఈ పౌచ్ లో ఏం కాదు, నేను ఎప్పుడైనా స్టిచ్ చేస్తే ఆ దారబ్రీలు అయితే దీంట్లో పెట్టుకున్నాను, కొంచెం సూదులు అవన్నీ పెట్టుకో. దాని వెనకాల ఒక లైట్ ఉంటుంది, అది ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వెనకాల ఒక లైట్ పెట్టుకున్నాము. ఈ బీరువాలో అయితే ఏముంటాయో చూపిస్తానండి. ఈ బీరువాలో పైన ఉన్నవన్నీ నా శారీస్, కింద ఉన్నవన్నీ మా హస్బెండ్. ఇంకా కింద కూడా బట్టలే ఉంటాయి. మీ అందరికి చూడగానే పిచ్చి కామెడీగా అనిపించచ్చు, కానీ ఇవన్నీ నా డ్రెస్సెస్. ఈ మా హస్బెండ్ డైలీ వేరు. అసలు ఎక్కడ చూస్తా మా హస్బెండ్ చాలా తక్కువ ఉంటే బీరువా అంతా నా బట్టలే ఉంటాయి అనమాట. ఇక్కడ టవల్ పెడతాను. ఈ సంచి ఏంటంటే ఇవి కొత్త డ్రెస్సుల దుప్పటాస్, ఇవన్నీ ఏమో నార్మల్ డ్రెస్సెస్ దుప్పటాస్. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అలా కవర్లో ఎత్తి పెట్టుకుంటాను అనమాట. కింద ఏమో శారీ షేప్ వేర్స్ అండ్ లంగా ఓనీస్, ఇంకానేమో బెడ్ షీట్స్ ఉంటాయన్నమాట కింద. ఇంకా ఇటు వచ్చేస్తే షెల్ఫ్స్ అనమాట. దీంట్లో బొమ్మలన్నీ పెట్టుకున్నాను. నా పెళ్లికి మా ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్స్ ఇచ్చారు కదా, ఆ గిఫ్ట్స్ అన్ని నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను నీట్ గా. మీరు నా గిఫ్ట్స్ వీడియో చూస్తే మీకు అందులో కనిపిస్తాయి ఎవరెవరు ఏ గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పేసి నా ఫ్రెండ్స్ క్లియర్ గా మెన్షన్ చేశాను. ఒకసారి ఆ వీడియో తప్పకుండా చూడండి. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి కదా, ఒకసారి దగ్గరికి వచ్చి గిఫ్ట్స్ అన్ని చూడండి. ఈ టెడ్డీ బేర్ అయితే మా ఇంట్లోదే, మామూలుగా ఉంటే నేను ఇక్కడ పెట్టుకున్నాను. దీనికి ఎదురు పెట్టి ఇక్కడ ఏసీ రిమోట్ అయితే పెట్టాను. ఇది డిబ్బీ అనమాట, దీంట్లో నోట్స్ రాస్తాము. నోట్ క్యూట్ గా ఉంది కదా. నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్ ఏమో ఇది నేను, ఈ ఆర్ట్ ఏమో మా ఫ్రెండ్ వేసింది, అఖిల అని, నా క్లాస్మేట్ అండ్ నా ఫ్రెండ్ కూడా. తను వేసింది ఈ ఆర్ట్, నా బొమ్మ. దానికి నా ఫోటో పంపించమని ఆ ఆర్ట్ అయితే వేసింది. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. పక్కన ఉన్నది మా సిస్టర్ అనమాట. ఇంకా ఇవి కూడా అంతే. ఇది మొన్న పెళ్ళైన తర్వాత మ్యారేజ్ జరిగినప్పుడు మా రిలేటివ్స్ లో సాక్షిత్ అని ఒక అబ్బాయి ఇచ్చాడు, అదే ఒక తమ్ముడు. ఇది మా టీవీ ప్లేస్ అనమాట. టీవీని తీసి ఆ గదిలో పెట్టేసాము, ఎందుకంటే మాకు సిస్టమ్ అవసరం కదా ఎడిటింగ్ కోసం. అందుకని చెప్పేసి మా టీవీని ఆ ఇంట్లో పెట్టేసి మేము సిస్టమ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. సిస్టమ్ కి ఇలా దుమ్ము పట్టకుండా క్లాత్ అయితే వేసాను.
ఇక్కడ ఒక చాప ఉంటుంది, మేము అందరం కలిసి ఈ గదిలోనే ప్రేయర్ చేసుకుంటాము. ఈ చాప వేసుకుని అందరం కూర్చుని ప్రేయర్ చేసుకుంటాం అనమాట. ఇది నా బ్యాగ్, నా కాలేజ్కి తీసుకెళ్లే బ్యాగ్. ఈ ఫోన్ లో అయితే ఒకటి ఉంటుంది ట్రైపోర్డ్, పెద్ద ట్రైపోర్డ్, ఏమైనా వీడియోస్ చేసినప్పుడు మాకు యూజ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. మా డ్రెస్ పైన ఏమో ఒక ఫ్రేమ్ అయితే పెట్టాను. యాక్చువల్ గా ఫ్రేమ్ అక్కడ మేక్ కొట్టి పెడదాం అనుకున్నాను, కానీ తర్వాత పెడదాంలే అని చెప్పేసి వెనకాల పెట్టాను. దీని బయట ఏమో ఒక చిన్ని హౌస్, ఆల్రెడీ నేను ఒక షార్ట్ లో మీకు మెన్షన్ చేశాను, అదేంటి ఒక మినీ హౌస్ చేసామని చెప్పేసి. అది హౌస్ చాలా బాగుంటుంది, క్యూట్ గా చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా డ్రెస్. ఇప్పుడు మా డ్రెస్సింగ్ టేబుల్ ఆన్ చూడండి. ఈ ఎస్ లెటర్ బటర్ఫ్లై ఏంటంటే, మేము కాలేజ్ లో ఫుడ్ ఫెస్ట్ అయితే చేసాము. అక్కడ కొన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మనీ వేసుకుని కొట్టాం కదా, ఆ ఐటమ్స్ అన్ని మిగిలిపోయిన తర్వాత ఈక్వల్ గా షేర్ చేసుకున్నాం. అప్పుడు నేను మా హస్బెండ్ పేరు సాయి కదా, నేను ఎస్ లెటర్ తీసుకున్నాను. ఇది వాగ్దానము, నాకు వేరే గదిలో దొరికింది, తీసుకొచ్చి నేను ఇక్కడ అయితే అంటించుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పైన షెల్ఫ్ లో నేను ఒక మిర్రర్ క్లీనర్ పెట్టుకున్నాను. ఇంకా లోషన్స్, ఇంకా రూమ్ స్ప్రేస్, రబ్బర్ బ్యాండ్స్, ఒక కొత్త పర్ఫ్యూమ్, మా హస్బెండ్ వాలెట్ ఉంటుంది. కింద అయితే ఇంకా నా ఉంటుంది, అంటే నెయిల్ రిమూవర్, ఇంకా ముంతాని మట్టి, ఇలా నా ఫేస్ కి రాసుకునే అన్ని ఉంటుంది. అండ్ నా వాలెట్ కూడా ఉంటుంది. దీంట్లో ఏం డబ్బులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి, అప్పుడప్పుడైతే దాచుకుంటాను. ఇదైతే డిబ్బి, అన్ని కొనగా చిల్లర అయితే మిగిలిపోతుంది కదా, ఆ చిల్లర అయితే తీసుకొచ్చి ఈ డిబ్బీలో అయితే వేస్తాను అనమాట. మీకు ఇంకో డిబ్బీ కూడా చూపించాను కదా, దాంట్లో నోట్స్ వేస్తాను, దీంట్లో చిల్లర వేస్తాం అనమాట. కింద దాంట్లో అయితే మెడిసిన్స్ కి సంబంధించిన అన్ని ఉంటాయి, ఆయింట్మెంట్స్ కానీ, సిరప్స్ కానీ, ఇంకా టాబ్లెట్స్ అన్ని ఉంటుంది. ఇంకా కింద అయితే నా జ్యువెలరీ అయితే ఉంటుంది, ఇంకా డైలీ యూజ్ చేసే జ్యువెలరీ, ఇంకా నా యాక్సెసరీస్, బ్యాంగిల్స్, ఇంకా కోమ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడేమో పక్కనేమో ఫ్లవర్ వాజెస్ పెట్టుకున్నాము. ఇక్కడ క్లిప్స్ అయితే నాకు ఇలా పెట్టడం అలవాటు, దీనికి ఇలా పెట్టి ఇలా అన్ని తీసి ఇట్లా పెట్టేసుకుంటాను తనలో. నెక్స్ట్ వచ్చేసి మా బెడ్ అనమాట. మా బెడ్ చూసేయండి, ఇదే మా బెడ్. ఇదే నా టెడ్డీ బేర్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను, కొన్ని రోజులు ఉంచుకుని పంపిద్దామని చెప్పేసి. తర్వాత మా వాల్ కొన్న ఫోటో ఫ్రేమ్స్ అయితే చూడండి. తిన మా హస్బెండ్, మా మరదలు, అమ్మమ్మ, ఇదిగో మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా హస్బెండ్ చిన్నప్పుడు ఫోటో బాగుంది కదా, ఇదిగోండి చిన్నప్పుడు. ఇంకా చెప్పాలంటే మా మంచం కింద కూడా చూస్తే అది ఏముంటుందంటే, మా యూట్యూబ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మా మంచం కింద పెట్టుకుంటాము. ఇక్కడ మీరు చూస్తే మా ఎగ్జిట్ డోర్ అయితే ఇది పెళ్లిలో పెట్టించారన్నమాట. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి మా కిచెన్ అయితే కనిపిస్తుంది. ఇదే మా కిచెన్, మేము ఈ గదిలో పడుకుంటాము. ఈ డోర్ ని ఇలా క్లోజ్ చేసేసుకుని మా హస్బెండ్ నేను ఈ రూమ్ లో ఉంటాము. మీ అందరికీ నా బెడ్రూమ్ టూర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏమైనా కొత్త కంటెంట్ చేయాలనుకుంటే మీరు నాకు సజెస్ట్ చేయండి, అది నా లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.